కార్తీక మాసం సకల సౌభాగ్యాలను అందించే నెల. ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద పూజలు చేస్తుంటారు. ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి, కాండంలో శివుడు, పైన బ్రహ్మదేవుడు, ఇంకా ఉసిరి చెట్టు ఆకులలో సకల దేవతలు ఉంటారని భక్తులు నమ్ముతారు. ఈ మాసంలోనే ఉసిరి చెట్టు కింద పూజలు చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చెయ్యాలి. ఉసిరి చెట్టు కింద విష్ణువు పటాన్ని ఉంచి ఉసిరికాయలను ప్రమిదిల్లా చేసి దీపం వెలిగించాలి. శ్రీ మహావిష్ణువును పూజించాలి. తర్వాత ఆ ఉసిరి చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చెయ్యాలి. ఇలా శ్రీ మహావిష్ణువును పూజించినందుకు లక్ష్మీదేవి సంతోషించి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఉసిరి చెట్టు కింద కూర్చుని ఉసిరికాయలతో దీపారాధన చేస్తే అలాంటి భక్తులను చూడటానికి యముడికి శక్తి చాలదట. అంటే వారి ఆయుష్ పెరుగుతుందని అర్థం. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి పూజ చేసి ఈ చెట్టు కింద భోజనాలు చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందని చెబుతారు. అందుకే చాలా మంది కార్తీక మాసంలో కనీసం ఒక్కరోజైనా ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తారు. కార్తీక మాసం సకల సౌభాగ్యాలను అందించే నెల. ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద పూజలు చేస్తుంటారు. ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి, కాండంలో శివుడు, పైన బ్రహ్మదేవుడు, ఇంకా ఉసిరి చెట్టు ఆకులలో సకల దేవతలు ఉంటారని భక్తులు నమ్ముతారు. ఈ మాసంలోనే ఉసిరి చెట్టు కింద పూజలు చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చెయ్యాలి. ఉసిరి చెట్టు కింద విష్ణువు పటాన్ని ఉంచి ఉసిరికాయలను ప్రమిదిల్లా చేసి దీపం వెలిగించాలి. శ్రీ మహావిష్ణువును పూజించాలి. తర్వాత ఆ ఉసిరి చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చెయ్యాలి. ఇలా శ్రీ మహావిష్ణువును పూజించినందుకు లక్ష్మీదేవి సంతోషించి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఉసిరి చెట్టు కింద కూర్చుని ఉసిరికాయలతో దీపారాధన చేస్తే అలాంటి భక్తులను చూడటానికి యముడికి శక్తి చాలదట. అంటే వారి ఆయుష్ పెరుగుతుందని అర్థం.